జగ్గంపేటలో గీతాంజలికి నివాళులు. తెనాలికి చెందిన గీతాంజలి ఇటీవల ఏపీ సీఎం జగన్ ఇళ్ల పట్టా మంజూరు చేయడంతో దీనిపై ఐటీడీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారాలకు ఆమె మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం గీతాంజలికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ వెస్లీ, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు ఎస్ఏ గఫూర్లు మాట్లాడుతూ ఐటీడీపీ పైశాచిక ఆనందం పొందుతున్నారు. గీతాంజలి సామాన్య మహిళ. ఆమె పొందుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక మానసిక క్షోభను గురిచేసి హత్యకు కారకులయ్యారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 20 లక్షలు ఎక్స్ గ్రేసియా అందించరని తెలిపారు. అనంతరం మెయిన్ సెంటర్ కూడలిలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. రామకుర్తి జాగాలు, కాపువరపు ప్రసాద్, సప్పా రఘునాథ్, గున్నాబత్తుల వాసు, ఎన్ విజయరాజు, వి రాజారత్నం, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల పట్టా తీసుకొని వచ్చిన తర్వాత తన సంతోషం హ్యాపీగా చెప్పింది. సందులో 30 మంది వెళ్తే నన్ను ఒకదాన్ని స్టేజీ మీదకి ఎక్కించారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, శివన్న గారు ఇచ్చారు అని చెప్పి చక్కగా అన్ని హ్యాపీనెస్ చెప్పింది. ఇంకో వీడియో వాళ్ళ ఫ్రెండ్తో తీసిన వీడియో చూపించింది, మాట్లాడింది, ఇంటర్వ్యూ చూపించింది, బాగుందన్నాను, అది అన్నాను. తర్వాత మరుసటి రోజు నుంచి వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చినాయి. అవి మేము అంత బ్యాడ్ కామెంట్స్ వలన తను మానసికంగా బాగా ఇదైపోయింది. ఎవరు చెప్పించలేదు, ఎవరితోనూ చెప్పలేదు. అందరూ తన మనస్ఫూర్తిగా నిజంగా తన మనసులో మాకు ఆ పథకాలు నిజంగా అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పింది. తనకి జగన్ అన్న అంటే గౌరవం, శివన్న అన్న గౌరవం, అందరూ గౌరవం. అది ఏ పార్టీ మేము ఆ పార్టీ మనుషులం కాదు. మాకు ఇంత హెల్ప్ చేశారు. అయినా వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పినందుకు ఈ ట్రోల్ ఇలా చూసింది. నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్లు చదివింది. నేను అప్పటికి 2 చూశాను. 2 చూస్తేనే నాకు మనసుకి బాధేసింది. కానీ ఎన్నో 100 మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి అన్నారు. నేను అవి కూడా చూడలేకపోయాను. నేను ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ప్రతి ఒక్క కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. బ్యాడ్ కామెంట్స్ దయచేసి పెట్టమాకండి. ఇంకో కుటుంబం ఇలా వీధికి పడకూడదు దయచేసి నేను చెప్తున్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వానికి, మరి జగ్గంపేట నియోజకవర్గం నుండి మరి రాష్ట్ర పోలీసు శాఖ కూడా చిన్న మనవి చేస్తున్నాం. ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఎవరైతే ఈ అకృత్యాలకు పాల్పడ్డారో అజయ్ సజ్జానా వాళ్ళని మరి కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం జరిగించి ఆ చనిపోయినటువంటి ఆ అమ్మాయికి మరి ఒక ప్రగాఢ సానుభూతిని ప్రకటించి సంతాపం తెలియజేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మాటలు ముగిస్తున్నాం. జగ్గంపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జై జగన్, జై జగన్.